చూసారా మూవీ ఎలా ఉంది? 600 మేడం. 600 టికెట్. 600 టికెట్ కొన్నారా మీరు? పేరు మారిపోయింది. మల్టీ స్టార్ మన్మథ రాజా. కింద స్థాయి వాళ్ళకి అర్థం కాదు. మినిమం డిగ్రీ ఉండాలి. సినిమా అయితే చూశాను భయ్య, 3 గంటలకు వచ్చిన బుక్ మై షోలో అయితే నాకు టికెట్ దొరకలేదు. ఇక వీళ్ళని అడిగి ప్లీజ్ అన్న దండం పెడతా కాలు ముక్తా అని చెప్పేసి రిక్వెస్ట్ చేసిన. సరే బ్రో, నువ్వు నాకు తెలుసు, నువ్వంటే నాకు ఇష్టము, నేను తర్వాత సెకండ్ షోకి వెళ్తా కానీ నువ్వు వెళ్ళని చెప్పేసి తన టికెట్ నాకు ఇచ్చారు. నేనైతే పోయి చూసి వచ్చిన. ఇది హైటెక్ సినిమా, అందరికి అర్థం కాదు, సాఫ్ట్వేర్లకు మాత్రం బాగా అర్థం అవుతుంది. వాళ్ళు తప్పనిసరి చూడాల్సిన సినిమా. కనిపిస్తుంది కానీ వినిపిస్తలే. నాగశ్విన్ డైరెక్షన్ ఎలా ఉంది? అదే చెప్తున్నా. మరి మ్యూజిక్ ప్రాబ్లమా లేకపోతే థియేటర్ ప్రాబ్లమా? నేను అదే చెప్తున్నా, వినిపిస్తలేదు. నేను అదే చెప్తున్నా కదా, నా అభిప్రాయం నేను చెప్తున్నా, వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు. నా డబ్బుల సినిమా నేను డబ్బులు పెట్టుకున్నా. అల్లరి కాదు, మ్యూజిక్ ఎక్కువైంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువైంది, మాటలు తక్కువ. ఒక్కసారికి నచ్చదు, ఒక్కసారికి అర్థం కాదు. హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు. నేను సాఫ్ట్వేర్ కాదు, నేను ఇంకా 4 సార్లు చూడాలి నాకు అర్థం కావాలంటే. కనిపిస్తుంది కానీ వినిపిస్తలే. మరి ఏం చెప్తున్నారు అనేది మళ్ళీ ఒకసారి పోయి వినాలా. ఒకటి స్టోరీ అనేది అది భూలోక స్టోరా లేకపోతే రాజమౌళి గారు కనిపించారు. ఆయన ఎందుకు వచ్చిండో తెలియదు, ఎందుకు పోయిండో తెలియదు. ఆర్జీవి గారు కనిపించారు. ఆయన బాగాలేదని చెప్తలేండి నేను. ఎవరికైనా చెప్పాను బాగలేదని? అవును మేడం, నా అభిప్రాయం నేను చెప్పడంలో తప్పే ఉందా? మరి నేను బాగలేదని చెప్పట్లేదు, బాగలేదని చెప్తే చెప్పు తీసుకుని కొట్టండి. నా అభిప్రాయం నేను చెప్తున్నా. ఆయన వచ్చిండు, ఎందుకు వచ్చిండో మాకు తెలియదు, నాకు అర్థం కాలేదని చెప్తున్నా. వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు. ఆర్జీవి గారు వచ్చారు, ఆయన ఎందుకు వచ్చిండు నాకు తెలియదు, ఎందుకు వచ్చారు తెలియదు, ఎందుకు పోయిండు తెలియదు. ఏదో ఒక సందర్భం ఉంటుంది కదా, ఏ సందర్భం లేకుండా ఎట్లా మనం. బాహుబలి సినిమా ఉంది, ఒక కట్టప్ ఉన్నాడు, ఆయన క్యారెక్టర్ అన్నది ఒకటి ఉన్నది, అందులో ఒకటి ఉన్నది, అందులో అదొకటి ఉన్నది. నాకు నచ్చింది, ఎండింగ్ లో బాగుంది. అమితాబ్ బచ్చన్ గారికి మాత్రం ఆయన కాళ్ళకు దండం పెట్టాలి. అమితాబ్ బచ్చన్ గారు లేకపోతే సినిమా లేదు, అమితాబ్ బచ్చన్ గారు లేకపోతే సినిమా లేదు. 100 రెట్లు ప్రభాస్ గారి కంటే అమితాబ్ బచ్చన్ గారు ఈ సినిమాకి అయితే న్యాయం చేశారు. హీరోయిన్ యాక్టింగ్ ఎలా? హీరోయిన్ నడువు నచ్చింది. అంటే హీరోయిన్ పేరేంటి చెప్పండి? తెలియదు. హీరోయిన్ పేరు తెలీదా? ఓకే, హీరోయిన్ పేరు తెలియదు కానీ నడుము నచ్చిందా మీకు? సాంగ్స్ అవి ఎలా ఉన్నాయి? సాంగ్స్ అంతగా బాహుబలిలో ఉన్న సాంగ్స్ మీద ఈ సాంగ్స్ పనికి రాదు, ఈ సినిమా కూడా పనికిరాదు. బాహుబలి మీద, బాహుబలికి దీనికి మనం చేయలేం. బాహుబలిలో రాజమౌళి ఒకసారి ఒప్పిస్తాడు, కానీ వాళ్ళు మిగతా వాళ్ళ పెద్ద పెద్ద కమల్ హాసన్ గారు ఉన్నాడు, కమల్ హాసన్ గారు ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు, ఆర్జీవి గారు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. కిచిడి చేసి ఒకటంటూ ఒక క్యారెక్టర్ అంటూ ఉంటే దానికి ఒక బాగుంటుంది, ఒక కట్టప్ప ఉన్నది, అదొక క్యారెక్టర్. ఇప్పుడు కల్కిలో ఒక డైలాగ్ చెప్పండి వ్యూవర్స్ కి. నేను ఇంతవరకు ఏ ఫైట్ ఓడిపోలేదు, ఈ ఫైట్ కూడా ఓడిపోను. అదొకటే డైలాగు, నచ్చింది నాకు అంతే. ఓకే, మీరు ఫేమ్ అయిన డైలాగ్ చెప్తారా? అది కింది స్థాయిలో కరెక్ట్గా మినిమం డిగ్రీ ఉండాలా. అదే ఫస్ట్ ఆఫ్ స్టార్టింగ్ లో మొత్తం కొంచెం ఏమంటారు, ఎప్పుడు ప్రభాస్ అన్న వస్తాడు అనిపించిన తర్వాత 30 నిమిషాల తర్వాత మా ప్రభాస్ అన్న వస్తే 3 సంవత్సరాలు గుర్తుండిపోయేలా సీన్ ఉంటుంది. వేరే 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 లెవెల్ ఉంటుంది. ఒక్కటే మాటలో సినిమా గురించి చెప్పుకోవాలంటే బ్లాక్ బస్టర్ సినిమా. ఎందుకంటే ఆ సినిమాలో ఏమన్నా ఎలివేషన్సా, ఆ విఎఫ్ఎక్స్, ఆ బుజ్జి క్యారెక్టరు, లాస్ట్కి వచ్చి దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ఆర్జీవి, రాజమౌళి,
అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, ఇంకా ఎన్ని క్యారెక్టర్లు అని చెప్పుకుంటాం మనం, ఎన్ని చెప్పుకుంటుంటాం. సినిమా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఇలాంటి సినిమాని నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఇంత మంచి సినిమా ఉంది. ఇంకొక మాటలో చెప్పుకోవాలంటే మా బావ పేరు జాఫర్ ఈ సినిమా తర్వాత మా ప్రభాస్ అన్నకు 2000 కోట్ల సినిమా ఆఫర్. మామూలుగా అంటే మామూలుగా లేదు. మా ఫ్రెండ్ పేరు కాజు, తెలుగు ఇండస్ట్రీకి మా ప్రభాస్ అన్ననే రాజు. ఎందుకంటే సినిమా వేరే 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 లెవెల్గా ఉంది. నా పేరు మస్తాన్, ఈ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీకి మా ప్రభాస్ అన్ననే డాన్. మా అన్నని దాటే మొగాడు ఇంకా పుట్టలేదు మామ, నిజంగా చెప్తున్నా. వేరే 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 లెవెల్గా ఉంది మామ. ఎందుకంటే 500 పెట్టి సినిమా చూస్తున్నా, 500 ఎందుకు పెట్టినా భయ్యా అని ఫస్ట్ టికెట్ బుక్ చేసుకుంటే ఒక 4 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకున్నా అనిపించింది. 5000 పెట్టినా తప్పులేదు అనిపించింది సినిమా చూసిన తర్వాత. వేరే 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 ఆ ఎలివేషన్స్, ఆ ఎమోషన్స్, ఆ క్యారెక్టరు, ఆ విఎఫ్ఎక్స్, ఒక్కొక్క క్యారెక్టర్ వస్తుంటే ఏంది ఎవరు ఏంది ఏంది క్లైమాక్స్ చూస్తే బాబా బాబా మత్తెక్కిపోతుంది సినిమా చూసిన తర్వాత. ఆ క్లైమాక్స్ చూసిన తర్వాత నెక్స్ట్ పార్ట్ చూడాలి, కల్కి పార్ట్ 2 చూడాలి ఎప్పుడు వస్తుంది అన్నట్టుంటుంది. వేరే వేరే లెవెల్ ఉంది. బడ్జెట్కి తగ్గకుండా ఎలివేషన్స్, కామెడీ బ్రహ్మానందం